అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. జూలై 23న ప్రారంభమైన సెషన్ ఆగస్టు 2తో ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు గత నెల 23న ప్రారంభం కాగా కౌన్సిల్ 24న ప్రారంభమైంది. అసెంబ్లీ మొత్తం 9 రోజుల్లో 65.33 గంటల పాటు నడవగా కౌన్సిల్ మాత్రం 6 రోజులు 20 గంటల పాటు నడిచింది. ఈ బడ్జెట్ సమావేశాలు గతంలో ఎన్నడూ లేనంత వేడివేడిగా సాగాయి. వాదనలు, నిరసనలు, వాకౌట్లు, మార్షల్స్ రావడం వరకు జరిగాయి. అసెంబ్లీ ఆవరణంలో ప్రతిపక్ష సభ్యుల అరెస్టు, స్పీకర్ పోడియం దగ్గర ధర్నా, నేలపై కూర్చొని నిరసన, ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘనకు బీఆర్ఎస్ రిక్వెస్టు లాంటి అనేక అనూహ్య పరిమాణాలు జరిగాయి. ఉభయ సభల్లో 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టగా వాటిపై చర్చల అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలతో పాటు ఆమోదం లభించింది. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన మొత్తం 32 ప్రశ్నలకు సమాధానం లభించగా సమయభావం కారణంగా మంత్రుల నుంచి మరో 8 ప్రశ్నలకు సమాధానం రాకపోవడంతో వాటిని సభ్యులకు లిఖితపూర్వకంగా అందజేయనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 9 రోజులు జరగ్గా ప్రభుత్వం తరపున ఒక తీర్మానంతో పాటు 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ, 3 ప్రత్యేక తీర్మానాలు, ప్రభుత్వం తరపున ఒక స్టేట్మెంట్ తదితర బిజినెస్ జరిగినట్లు స్పీకర్ తెలిపారు. మొత్తం 132 మంది సభ్యులు వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి ఈసారి సభలో మాట్లాడేందుకు అవకాశం లభించడం గమనార్హం.